నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. చూసుకోవచ్చు మన టమాటా తోట ఇప్పటికైతే 17 రోజులైతే అవుతుంది. 17 రోజుల తర్వాత తోట ఎలా ఉందో అయితే మీరే చూసుకోవచ్చు. గ్రోత్ అనేది కూడా ఎలా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ స్ప్రే చేసినప్పటికీ ఇప్పటికి టమాటా చెట్లు ఏ విధంగా అయితే గ్రోత్ ఉన్నాయో మీరే వీడియోలో అయితే చూడొచ్చు. మనమైతే ఇంకా ఈరోజు 17 రోజులకైతే ఎనర్జీ అనేది అయితే వదులుతున్నాము. 20 రోజుల పైనైతే ఫ్లవర్ ప్లస్ ఎనర్జీ అయితే వదులుతాం. 10-20 రోజుల మధ్యలో ఎనర్జీ అయితే వదులుతాం. ఈ ఎనర్జీ వల్ల ఉపయోగాలు ఏంటివనేది కూడా అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పటికీ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అయితే బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అది మీకు నోటిఫికేషన్ అనేది మన వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకైతే నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. ఇంకా ఎనర్జీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సింపుల్గా చెప్పాలంటే 1 మార్క్ క్వశ్చన్ లాగా మనము ఎనర్జీ గురించి చెప్పాలనుకుంటే ఇది చిగురుకి, సైడ్ బ్రాంచెస్కి, గ్రోత్కి అని సింపుల్గా చెప్పేసి సరిపోతుంది. మీకు ఇంకా దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చెట్లు ఏ విధంగా మనకు గ్రోత్ వస్తాయనేది కూడా అయితే చూసుకోవచ్చు మీరు. మెయిన్ ఏమంటే మొక్కలు అనేటివి వేగంగా అయితే పెరుగుతాయి. పెరగడం అంటే పైకి పెరగడం కాదు. సైడ్ బ్రాంచెస్ అలాగే మొక్కల్లో ఉండే మెటబాలిజం అనేది కూడా ఇది ఈ ఎనర్జీ వల్ల ఉత్తేజపరుస్తుంది. అంటే దానికి ఉండే జీవక్రియలు కానీ అలాంటివి స్పీడ్గా అనేది పెరిగేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల సైడ్ బ్రాంచెస్ కానీ, కొమ్మలు కానీ, చిగుర్లు కానీ అనేటివి స్పీడ్గా అయితే వస్తాయి. ఇంకా ఎక్కువగా ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే చెట్టుకు ఎటువంటి రోగాలు కానీ ఏంటివన్నా కానీ ఉంటే ఇవైతే తట్టుకునేందుకైతే కెపాసిటీ అనేది అయితే ఎనర్జీ అనేది మన చెట్లకు అనేది ఇస్తుంది. అలాగే మనకు నీళ్ళలో ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా ఎనర్జీలు వదులుకుంటే కొంచెము చెట్టు అనేది ఒత్తిడి అనేది తగ్గుతుంది. చెట్టుకు ఒత్తిడి అంటే ఏమంటే ఎక్కువ హీట్ అయిపోయింది అనుకో, భరించలేనంత హీట్ చెట్టు మీద పడితే చెట్టు పెరగకన్నా ఏడాదక్కడ నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అయితే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాతావరణ మార్పులు, ఈరోజు సాయంత్రం ఎండ ఉంది, రేపు పొద్దున్నే వాన పడిపోతుంది. అలాంటివి ఉన్నా కూడా అయితే మొక్కలు అలాంటివి ఉన్నా కూడా వానకైతే తట్టుకుంటుంది, ఎండకు కూడా తట్టుకుంటుంది. అలాగే మొక్కలు కూడా బలాన్ని అయితే ఇస్తుంది. బలం అనేది మన మొక్కలకైతే ఇస్తుంది. ఇంకేమంటే మనము ఈ ఎనర్జీని మీరు వేరే మందుతో కలిపి ఎక్కించుకోవచ్చు. లేకనుంటే నార్మల్గా మన ఓన్లీ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ మాత్రం కూడా ఎక్కించుకోవచ్చు. మీరు ఇతర ఏ ఎరువుల్లో కూడా కలిపి ఎక్కించద్దండి. ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది తెలియదు. వేరే మందులతో కలిపి ఎక్కిస్తే ఇది ఒకటే, ఇది ఓన్లీ ఎనర్జీ కానీ ఫ్లవర్ ప్లస్ ఎనర్జీ కానీ 2 కలిపి అయితే యూజ్ చేసుకోండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో అనేది కూడా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమంటే మెయిన్గా ఇంకా పూత కాయలు అనేటివి ఎక్కువగా అయితే వస్తాయి. మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడినాక పూత అనేది, చిగుళ్ళు అనేది ఏ విధంగా వస్తుందో మీకే తెలుసు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పూత అనేది వస్తుంది. తర్వాత కాయలు పూత ఆల్రెడీ పూత వస్తే చాలు. పూత కట్ కాకుండా మనం చూసుకోవాలి. పూత ఎగబడిందనుకో కాయలు ఎగబడతాయి. కాయలు ఎగబడితే ఆటోమేటిక్గా పంట దిగుబడి అనేది కూడా అయితే ఎగబడుతుంది. దిగుబడి కూడా ఎగబడితే మనకు అనేది ఆదాయం అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఇంక మెయిన్గా ఏమంటే మొక్కల్లో ఉండే జీవక్రియలను కూడా ఏదైతే ఉత్తేజపరుస్తుంది, స్పీడ్గా అయ్యేదానికైతే చూస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మన ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పటి వరకు. ఇంకా రేపు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.